Next question. The speed of a boat in still water is 14 km per hour. It goes 28 km downstream in 1 hour 45 minutes. Find the speed of the stream. Okay. నిశ్చల నీటిలో పడవ వేగం గంటకు 14 కిలోమీటర్లు. ఇది 1 గంట 45 నిమిషాల్లో 28 కిలోమీటర్లు దిగువకు వెళ్తుంది. ప్రవాహం యొక్క వేగాన్ని కనుగొనండి. ఓకే. మనకి క్వశ్చన్లో బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో 14 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. అంటే m = 14 కిలోమీటర్ పర్ అవర్. అలాగే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది m+s అవుతుంది. ఇది మనకి 28 కిలోమీటర్స్ని 1 అవర్ 45 మినిట్స్లో ట్రావెల్ చేస్తుందని చెప్పారు. కాబట్టి 28/1 అవర్ 45 మినిట్స్ అంటే ఇది మనకి 7/4 అవర్స్, రైట్? సో 7 అనేది 28లో 4 టైమ్స్, 4 × 4 అంటే 16 కిలోమీటర్ పర్ అవర్. ఓకే. మనల్ని అడిగింది ఎస్ కాబట్టి దీని నుంచి ఎస్ ఎలాగ వస్తుందంటే 16 - m, m అంటే 14, రైట్? కాబట్టి 2 కిలోమీటర్ పర్ అవర్. ఓకే. సో స్ట్రీమ్ స్పీడ్ అనేది మనకి 2 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా మనల్ని అప్ స్ట్రీమ్ స్పీడ్ అడిగితే అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే m - s అవుతుంది. ఇక్కడ m అంటే 14, s అంటే 2 వచ్చింది కాబట్టి ఇది 14 - 2 అంటే 12 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మోటార్ బోట్ whose speed is 11 km per hour in still water goes 28 km downstream in 2 hours 20 minutes. Find the speed of the stream. ఓకే. నిశ్చల నీటిలో గంటకు 11 కిలోమీటర్ల వేగంలో ఉన్న ఒక మోటార్ పడవ 2 గంటల 20 నిమిషాల్లో 28 కిలోమీటర్లు దిగువకు వెళ్తుంది. ప్రవాహం యొక్క వేగాన్ని కనుగొనండి. ఓకే. ఇది కూడా సిమిలర్ క్వశ్చన్ అండి. బోట్ యొక్క స్పీడ్ స్టిల్ వాటర్లో 11 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. కాబట్టి m అనేది 11 అవుతుంది. అలాగే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది మనకి m+s, ఇది 28 కిలోమీటర్స్ని 2 అవర్స్ 20 మినిట్స్లో ట్రావెల్ చేస్తుందని చెప్పారు. కాబట్టి 2 అవర్స్ 20 మినిట్స్ అంటే ఇది మనకి 7/3 అవర్స్ వస్తుంది, రైట్? సో 7 28లో 4 టైమ్స్, 4 × 3 అంటే 12 కిలోమీటర్ పర్ అవర్. దీని నుంచి మనకి ఎస్ కావాలి కాబట్టి 12 - m అంటే 11, సో 1 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సురేష్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 34 కిలోమీటర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ రివర్ ఇన్ 4 hours 15 minutes బై ఏ లగ్జరీ బోట్ అండ్ 19 కిలోమీటర్స్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఎ రివర్ ఇన్ 3 hours 10 minutes. At present, what is the speed of the flow of river? ఓకే. సురేష్ లగ్జరీ బోటు ద్వారా నది దిశలో 34 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 15 నిమిషాల్లో, నది వ్యతిరేక దిశలో 19 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల 10 నిమిషాల్లో చేరుకుంటాడు. ప్రస్తుతం నది ప్రవాహ వేగం ఎంత? ఓకే. ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లో డైరెక్షన్ ఆఫ్ రివర్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ m+s ఇచ్చారు. అలాగే ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ రివర్ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ m - s కూడా ఇచ్చారు. మనల్ని స్పీడ్ ఆఫ్ ది రివర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఎస్ ఎంతో అడుగుతున్నారు, రైట్? మనకి స్పీడ్ ఆఫ్ ది రివర్ ఎస్ కావాలి అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్లో నుంచి అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక తీసేస్తే మనకి 2s వస్తుంది. దాన్ని బై 2 చేస్తే మనకి ఎస్ వస్తుంది, రైట్? సో ఇక్కడ మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 34 కిలోమీటర్స్ని 4 hours 15 minutes ట్రావెల్ చేశారని చెప్పారు. కాబట్టి 34/4 hours 15 minutes అంటే ఈ 15 మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే బై 60 చేయాలి. 15 16ని 4 టైమ్స్ కట్ చేస్తుంది. ఇది మనకి 17/4 hours వస్తుంది. ఓకే. సో 34/17/4 hours. 17 34ని 2 టైమ్స్ కట్ చేస్తుంది. 2 × 4 అంటే 8 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 19 కిలోమీటర్స్ని 3 hours 10 minutesలో ట్రావెల్ చేస్తుందని చెప్పారు. సో ఈ 10 మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే బై 60. సో ఇది మనకి 6 వస్తుంది. 19/6 hours, రైట్? సో 19/6 hours, 19 క్యాన్సిల్ కాబట్టి ఇది మనకి 6 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే. మనకు కావాల్సింది ఎస్ కాబట్టి ఎస్ కావాలి అంటే 8 - 2 బై 2 చేయాలి. 8 - 2 అంటే 2 వస్తుంది. బై 2 చేస్తే 1 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే. దీని నుంచి m కావాలి అంటే 8 + 2 బై 2 చేయాలి. సో
8 + 2 అంటే 14, 14/2 అంటే 7 km/h. ఓకే. సో మనల్ని అడిగింది ఎస్ కాబట్టి ఎస్ అనేది 1 km/h. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ స్టిల్ వాటర్ ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఈస్ 11 km/h. ఇఫ్ ద బోట్ కవర్స్ 19 kilometers in 2 hours in upstream, ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. ఓకే. నిశ్చల నీటిలో పడవ వేగం గంటకు 11 కిలోమీటర్లు, ఎగువకు 2 గంటల్లో 19 కిలోమీటర్లు పడవ ప్రయాణిస్తే ప్రవాహం యొక్క వేగాన్ని కనుగొనండి. ఓకే. మనకి స్టిల్ వాటర్లో బోట్ యొక్క స్పీడ్ అనేది 11 km/h ఇచ్చారు. అలాగే అప్స్ట్రీమ్ స్పీడ్ అనేది m-s, ఇది మనకి 19 కిలోమీటర్స్ని 2 అవర్స్లో ట్రావెల్ చేస్తుందని చెప్పారు. కాబట్టి 19/2 ఇది 9.5 km/h వస్తుంది. మనల్ని స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అడిగారు కాబట్టి 11లో నుంచి 9.5 కనుక తీసేస్తే మనకి ఎస్ వస్తుంది. సో 11 - 9.5 అంటే 1.5 km/h. ఓకే. సో ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. A boat takes 2 hours to travel 16 kilometers in the downstream and 4 hours to cover the same distance in the upstream. Find the speed of the current. ఓకే. ఒక పడవకు దిగువన 16 కిలోమీటర్లు ప్రయాణించడానికి 2 గంటలు మరియు ఎగువన అదే దూరాన్ని ప్రయాణించడానికి 4 గంటలు పడుతుంది. కరెంట్ యొక్క వేగాన్ని కనుగొనండి. ఓకే. ఈజీ క్వశ్చన్ అండి. మనల్ని క్వశ్చన్లో కరెంట్ వేగాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఎస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఎస్ కావాలి అంటే మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారు, అలాగే అప్ స్ట్రీమ్ కూడా ఇచ్చారు. కాబట్టి ఎస్ కావాలంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 చేయాలి. రైట్. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 16 కిలోమీటర్స్ని 2 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇది మనకి 8 వస్తుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఈ సేమ్ 16 కిలోమీటర్స్ని 4 అవర్స్లో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఇది మనకి 4 వస్తుంది. సో బై 2 కాబట్టి 8 - 4 అంటే 4, బై 2 అంటే 2 km/h. ఓకే. సో ఎస్ ఈక్వల్ టు 2 km/h. అలాగే ఎం కావాలి అంటే 8 + 4 బై 2, రైట్. సో ఇది మనకి 12/2 వస్తుంది, 6 km/h. రైట్. మనల్ని అడిగింది ఎస్ కాబట్టి 2 km/h. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The speed of a boat is 12 km/h in still water. If the boat covers a distance of 38 kilometers in the opposite direction of a stream of water in 4 hours, then the speed of the stream is in km/h. ఓకే. నిశ్చల నీటిలో పడవ వేగం గంటకు 12 కిలోమీటర్లు, నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో 38 కిలోమీటర్ల దూరాన్ని పడవ 4 గంటల్లో చేరుస్తుంటే ప్రవాహం యొక్క వేగాన్ని కనుగొనండి. రైట్. ఈజీ క్వశ్చన్ అండి. మనకి స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అనేది ఎం ఇచ్చారు, అలాగే ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ కూడా ఇచ్చారు. రైట్. మనల్ని స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఎస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో మనకు కావాల్సిన ఎస్ కాబట్టి బోట్ స్పీడ్లో నుంచి అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక తీసేస్తే మనకి ఎంఎం క్యాన్సిల్ అయిపోయి ఎస్ వస్తుంది. రైట్. సో బోట్ స్పీడ్ అంటే 12 km/h ఇచ్చారు. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 38 కిలోమీటర్స్ని 4 అవర్స్లో ట్రావెల్ చేస్తుందని చెప్పారు. అంటే 38/4, రైట్. ఈ 38ని ఎగ్జాక్ట్గా 9.5 టైమ్స్ కట్ చేస్తుంది. 12 - 9.5 అంటే ఇది మనకి 2.5 km/h వస్తుంది. ఓకే. సో స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే 2.5 km/h. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్టాగ్నెంట్ వాటర్లో అంటే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అనేది 20 km/h ఇచ్చారు. ఈ బోటు 364 కిలోమీటర్స్ని డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసింది. అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి డౌన్ స్ట్రీమ్లో 364 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. అలాగే పాయింట్ బి నుంచి పాయింట్ ఏకి అప్ స్ట్రీమ్లో సేమ్ 364 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేసింది. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఈ టోటల్ జర్నీకి బోట్ 40 అవర్స్ టైం తీసుకుంటే కరెంట్ స్పీడ్ అంతా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి టోటల్ జర్నీ టైం 40 అవర్స్ ఇచ్చారు. ఈ 40 అవర్స్ మనం ఈక్వల్ చేద్దాం. ఈ 40 అవర్స్ అనేది మనకి ఎలాగొస్తుంది,
డౌన్ స్ట్రీమ్ టైంకి అప్ స్ట్రీమ్ టైం కనుక యాడ్ చేస్తే మనకి 40 అవర్స్ రావాలి. అంటే 40 ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ టైం ప్లస్ అప్ స్ట్రీమ్ టైం. మనకి టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, రైట్? సో డౌన్ స్ట్రీమ్లో 364 కిలోమీటర్స్ని 20 ప్లస్ ఎస్ స్పీడ్తో ట్రావెల్ చేసింది కాబట్టి 20 ప్లస్ ఎస్ ప్లస్ అప్ స్ట్రీమ్లో సేమ్ 364 కిలోమీటర్స్ని 20 మైనస్ ఎస్ స్పీడ్తో ట్రావెల్ చేసింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 40 అవర్స్ రావాలి. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఎస్ అనేది వస్తుంది, కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది, రైట్? కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం త్రూ ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఆప్షన్స్ వెరిఫై చేస్తే ఆప్షన్ ఏలో 10 ఉంది, ఎస్ ప్లేస్లో 10 పెడితే 20 ప్లస్ ఎస్ అంటే డినామినేటర్లో ఇక్కడ 30 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది, రైట్? సో 364/30 అంటే ఇది డెసిమల్ పాయింట్లో వస్తుంది, ఇక్కడ కూడా డెసిమల్ పాయింట్లో వస్తుంది, కాబట్టి మనకు కావాల్సింది హోల్ నెంబర్ 40, రైట్? సో ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆప్షన్ బిని చెక్ చేస్తే ఆప్షన్ బిలో 8 ఉంది, ఎస్ ప్లేస్లో 8 పెడితే ఇక్కడ డినామినేటర్లో 28 అవుతుంది, ఇక్కడ డినామినేటర్లో 12 అవుతుంది. 12 30 టైమ్స్ అంటే 360 వస్తుంది, రైట్? కాబట్టి ఇది 364 కాబట్టి ఇది డెసిమల్ పాయింట్లో వస్తుంది. సో ఆప్షన్ బి అనేది కూడా ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆప్షన్ సిని చెక్ చేద్దాం. ఆప్షన్ సిలో 4 ఉంది కాబట్టి ఎస్ ప్లేస్లో 4 పెడితే ఇక్కడ 24 వస్తుంది, ఇక్కడ 16 వస్తుంది. 24 15 టైమ్స్ 360, రైట్? ఎగైన్ మనకి 4 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది మనకి డెసిమల్ పాయింట్లో వస్తుంది, కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఒకటే ఆప్షన్, మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డిని కనుక చెక్ చేస్తే ఇక్కడ డినామినేటర్లో 26 అవుతుంది, ఇక్కడ 14 అవుతుంది. 364/26 అంటే 14 వస్తుంది, ఇది 26 వస్తుంది. టోటల్ మనకి 40 వస్తుంది, కాబట్టి ఎస్ అనేది 6 km/h, ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 గంటల్లో ఒక వ్యక్తి 4 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్కి ట్రావెల్ చేస్తారు, లేదా 16 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్కి ట్రావెల్ చేస్తారు. అయితే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అనేది ఎలాగొస్తుంది మనకి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్లో నుంచి అప్ స్ట్రీమ్ స్పీడ్ తీసేసి బై 2 చేస్తే కనుక మనకి ఎస్ వాల్యూ ఎంతో వస్తుంది. ఓకే, సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 16 కిలోమీటర్లని 5 గంటల్లో ట్రావెల్ చేశారు, సో 16/5 మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 4 కిలోమీటర్లని సేమ్ 5 గంటల్లోనే ట్రావెల్ చేశారు. దీన్ని కనుక మనం బై 2 చేస్తే మనకు కావాల్సిన ఎస్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ డినామినేటర్స్ అనేవి ఈక్వల్ కాబట్టి 16లో నుంచి 4 తీస్తే 12 అవుతుంది. డినామినేటర్లో 5 ఇంటూ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇంటూ 2, సో 12/10 అంటే 1.2 km/h వస్తుంది. కాబట్టి ఎస్ అనేది 1.2, ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. మనల్ని ఎం అడిగితే ఇక్కడ డినామినేటర్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, సో 20/5 ఇంటూ 2 అవుతుంది, ఇది మనకి 2 km/h వస్తుంది. ఓకే, మనల్ని అడిగింది ఎస్ కాబట్టి 1.2 km/h, ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. స్టిల్ వాటర్లో స్విమ్మర్ స్పీడ్ అనేది మనకి 9 km/h ఇచ్చారు. ఈయన డి డిస్టెన్స్ని డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేశారు, అలాగే సేమ్ డి డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్లో కూడా ట్రావెల్ చేశారు. ఓకే, మనకి ఇచ్చిన రిలేషన్ ఏంటంటే డౌన్ స్ట్రీమ్లో స్విమ్ చేయడానికి తీసుకున్న టైం అనేది అప్ స్ట్రీమ్లో స్విమ్ చేయడానికి తీసుకున్న టైంలో ఆఫ్ అయితే వాటర్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో డౌన్ స్ట్రీమ్ టైం అనేది అప్ స్ట్రీమ్ టైంలో ఆఫ్ అని చెప్పారు, కాబట్టి డౌన్ స్ట్రీమ్ టైం ఎలాగొస్తుంది? డిస్టెన్స్ డి కాబట్టి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది ఎం ప్లస్ ఎస్, రైట్? సో 9 + s ఈక్వల్ టు అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే సేమ్ డి డిస్టెన్స్ 9 మైనస్ ఎస్ ఇంటూ హాఫ్, రైట్? డిడి క్యాన్సిల్, సో 9 + s ఈక్వల్ టు 18 మైనస్ 2s, రైట్? దీని నుంచి మనకి ఎస్ అనేది 3 km/h వస్తుంది. ఓకే, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి డౌన్ స్ట్రీమ్లో 16 కిలోమీటర్స్ని 2 అవర్స్లో ట్రావెల్ చేస్తున్నారు. అదే వ్యక్తి అప్ స్ట్రీమ్లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే 8 కిలోమీటర్స్ని సేమ్ టైం అంటే 2 అవర్స్లోనే ట్రావెల్ చేస్తున్నారు. అయితే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. ఓకే,
సో ముందు మనం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంతా ఫైండ్ అవుట్ చేద్దాం. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 16 కిలోమీటర్లని 2 అవర్స్లో అంటే 16/2 8 అవుతుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ 8, సేమ్ 2 అవర్స్ కాబట్టి 8/2 అంటే 4 అవుతుంది. ఓకే, దీని నుంచి ఎస్ అంటే డిఫరెన్స్ బై 2, డిఫరెన్స్ అంటే 4/2, ఇది 2 km/h. ఎం కావాలి అంటే 8 + 2 అంటే 12, 12/2 అంటే 6 km/h. ఓకే, మనల్ని అడిగింది ఎస్ కాబట్టి 2 km/h. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి సర్టెన్ డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి t1 టైం తీసుకున్నారు. అలాగే సేమ్ డిస్టెన్స్ని డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి t2 టైం తీసుకున్నారు. ఓకే, స్ట్రీమ్ స్పీడ్ అనేది y km/h అయితే స్టిల్ వాటర్లో మ్యాన్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో స్టిల్ వాటర్లో మ్యాన్ స్పీడ్ మనం x km/h అనుకుంటే ఇప్పుడు మనం x వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్కి ఈక్వల్. రైట్. సో ఇప్పుడు మనం ఆ డిస్టెన్స్ని ఈక్వల్ చేద్దాం. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కాబట్టి అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన టైము t1 ఇంటూ అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే x - y. ఓకే, ఇది మనకి డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన టైం t2. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ x + yకి ఈక్వల్. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన x వాల్యూ ఎంతో వస్తుంది. ఓకే, సో x ఇంటూ t1 మైనస్ y ఇంటూ t1 ఈక్వల్ టు x ఇంటూ t2 ప్లస్ y ఇంటూ t2. రైట్. x వాల్యూ ఒక దిక్కున రాస్తే x ఇంటూ t1 మైనస్ t2 ఈక్వల్ టు y ఇంటూ t1 ప్లస్ t2. రైట్. సో దీని నుంచి మనకు కావాల్సిన x కాబట్టి t1 ప్లస్ t2 బై t1 మైనస్ t2 ఇంటూ y km/h. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్ వెరిఫై చేస్తే ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బోట్ యొక్క అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది 40 km/h ఇచ్చారు. అలాగే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అనేది 55 km/h ఇచ్చారు. మనల్ని డౌన్ స్ట్రీమ్లో బోట్ యొక్క స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే m - s, ఇది మనకి 40 km/h ఇచ్చారు. స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అంటే m అనేది 55 ఇచ్చారు. ఓకే, సో దీని నుంచి s అనేది మనకి 15 km/h వస్తుంది. మనల్ని అడిగింది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కాబట్టి m + s కావాలి. సో m + s అంటే 55 + 15 70 km/h. ఓకే, సో ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బోటు 35 కిలోమీటర్స్ని డౌన్ స్ట్రీమ్లో 5 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది. సేమ్ 35 కిలోమీటర్స్ని అప్ స్ట్రీమ్లో 7 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది. అయితే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 35 కిలోమీటర్స్ని 5 అవర్స్లో చెప్పారు కాబట్టి 35/5, ఇది మనకి 7 వస్తుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే సేమ్ 35 కిలోమీటర్స్ని 7 అవర్స్లో ఉన్నారు కాబట్టి ఇది మనకి 5 వస్తుంది. ఓకే, మనకు కావాల్సింది m కాబట్టి m అంటే 7 + 5/2, సో 12/2 6 km/h. ఓకే, s కావాలి అంటే 7 - 5/2 అంటే 1 km/h వస్తుంది. రైట్. మనం అడిగింది m కాబట్టి 6 km/h. ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది 15 km/h ఇచ్చారు. అలాగే స్ట్రీమ్ స్పీడ్ 2.5 km/h ఇచ్చారు. మనల్ని అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో m + s = 15, s = 2.5 కాబట్టి దీని నుంచి m అనేది మనకి 12.5 km/h వస్తుంది. మనల్ని అడిగింది అప్ స్ట్రీమ్ స్పీడ్ కాబట్టి m - s ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. m - s అంటే 12.5 - 2.5 అంటే 10 km/h వస్తుంది. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బోటు టోటల్ 12 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. ఈ 12 కిలోమీటర్స్లో 4 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్లో 15 నిమిషాల్లో కవర్ చేస్తుంది.
రిమైనింగ్ 8 కిలోమీటర్స్ని అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేస్తుందని చెప్పారు. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్కి ట్వైస్ అయితే ఈ టోటల్ జర్నీకి యావరేజ్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి యావరేజ్ స్పీడ్ అనేది ఎలాగొస్తుంది? యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్, రైట్? మనకు ఆల్రెడీ క్వశ్చన్లో టోటల్ డిస్టెన్స్ అనేది 12 కిలోమీటర్స్ ఇచ్చారు. సో 12 బై ఇప్పుడు మనం టోటల్ టైం ఎంతో తెలిస్తే మనకు కావాల్సిన యావరేజ్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈ టోటల్ టైంలో బోట్ అనేది డౌన్ స్ట్రీమ్లో 15 నిమిషాలు ట్రావెల్ చేసింది. కాబట్టి ఈ 15 నిమిషాలను అవర్స్లో కన్వర్ట్ చేస్తే బై 60 ప్లస్ అప్ స్ట్రీమ్లో ఎంత టైం అయితే ట్రావెల్ చేస్తుందో తెలిస్తే ఈ యావరేజ్ స్పీడ్ ఎంతో చెప్పొచ్చు. ఓకే, అప్ స్ట్రీమ్లో ఎంత టైం ట్రావెల్ చేస్తుందో తెలియాలి అంటే అప్ స్ట్రీమ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అలాగే ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందో తెలియాలి. మన క్వశ్చన్లో అప్ స్ట్రీమ్లో 8 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుందని ఇచ్చారు. ఇప్పుడు స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఆల్రెడీ కండిషన్ ఇచ్చారు, రైట్? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్కి ట్వైస్ అని చెప్పారు. దీని నుంచి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే క్వశ్చన్లో మనకి 4 కిలోమీటర్స్ని 15 మినిట్స్లో ట్రావెల్ చేసిందని చెప్పారు కాబట్టి 4/15 దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 60. ఓకే, 15 60లో 4 టైమ్స్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 16 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఓకే, దీని నుంచి అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 16లో హాఫ్ కాబట్టి 8 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, ఇక్కడ 8/8 అవుతుంది. అప్ స్ట్రీమ్లో 1 అవర్ ట్రావెల్ చేసింది. ఓకే, ఇప్పుడు టోటల్ టైం అంటే డౌన్ స్ట్రీమ్లో 15 మినిట్స్, అప్ స్ట్రీమ్లో 1 అవర్. ఓకే, ఈ 15 16లో 4 టైమ్స్, సో ఇది మనకి 12/5/4 అవుతుంది. ఓకే, సో 12 into 4/5. ఈ 5 4ని 0.8 టైమ్స్ కట్ చేస్తుంది. 12 into 0.8 అంటే 9.6 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే, సో ఈ టోటల్ జర్నీకి బోట్ యావరేజ్ స్పీడ్ అంటే 9.6 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, మనకు ఒక బోట్ ఉంది. ఇది సిటీ పి నుంచి సిటీ క్యూకి అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేస్తుంది. అలాగే రిటర్న్లో సిటీ క్యూ నుంచి డౌన్ స్ట్రీమ్లో సిటీ పీకి ట్రావెల్ చేసింది. అయితే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అనేది 35 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. అలాగే స్ట్రీమ్ స్పీడ్ అనేది 5 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. మనల్ని ఏమడుగుతున్నారంటే ఈ టోటల్ జర్నీకి యావరేజ్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్కి ఈక్వల్, రైట్? సో డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే మనకి యావరేజ్ స్పీడ్ ఎలా వస్తుంది? యావరేజ్ స్పీడ్ అంటే 2ab/a + b, రైట్? కాబట్టి ఇక్కడ a అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్, b అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఓకే, సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే m+s, ఇది మనకి 40 వస్తుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే m-s, ఇది మనకి 30 వస్తుంది, రైట్? కాబట్టి 2 into 30 into 40/30 + 40. ఓకే, సో 2 into 1200/70. 0 0 క్యాన్సిల్. 240/7 అవుతుంది, రైట్? సో ఈ 7 240లో 3 టైమ్స్, ఇంకా 30 ఉంది 4 టైమ్స్. కాబట్టి మన ఆన్సర్ అనేది 34తో ఎండ్ అవ్వాలి. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మనకు ఒక బోట్ ఉంది. ఇది అప్ స్ట్రీమ్లో సమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సేమ్ డిస్టెన్స్ని డౌన్ స్ట్రీమ్లో కూడా ట్రావెల్ చేస్తుంది. ఓకే, మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన టైంకి అలాగే డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన టైంకి రేషియో ఇచ్చారు. ఓకే, సో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ టైం రేషియో అనేది 4:1 ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్ అనేది సేమ్ కాబట్టి స్పీడ్ రేషియో అనేది టైం రేషియోకి ఇన్వర్స్ అవుతుంది, రైట్? సో టైం రేషియో అనేది 4:1 కాబట్టి స్పీడ్ రేషియో 1:4 అవుతుంది. మన క్వశ్చన్లో ఏమడిగారంటే స్పీడ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు, కానీ డౌన్ స్ట్రీమ్కి అలాగే అప్ స్ట్రీమ్కి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనకు వచ్చిన స్పీడ్ రేషియో అనేది అప్ స్ట్రీమ్కి మరియు డౌన్ స్ట్రీమ్కి వచ్చింది, రైట్? సో డౌన్ స్ట్రీమ్కి మరియు అప్ స్ట్రీమ్కి అంటే 4:1 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ అనేది 4:1. ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అగైన్ మనకు ఒక బోట్ ఉంది. ఇది అప్ స్ట్రీమ్లో
సమ్ డిస్టెన్స్ని 8 hours 48 minutesలో ట్రావెల్ చేసింది. ఓకే, సేమ్ డిస్టెన్స్ని డౌన్ స్ట్రీమ్లో 4 hours ట్రావెల్ చేస్తే మనల్ని బోట్ స్పీడ్కి అలాగే స్ట్రీమ్ స్పీడ్కి రేషియో ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, అంటే M/S ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ అనేది డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్కి ఈక్వల్, రైట్? కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. డౌన్ స్ట్రీమ్లో M+S స్పీడ్తో 4 hours ట్రావెల్ చేసింది. అప్ స్ట్రీమ్లో M-S స్పీడ్తో 8 hours 48 minutes ట్రావెల్ చేసింది. ఓకే, దీన్ని మనం అవర్స్లో కన్వర్ట్ చేస్తే 8 + 48/60 అవుతుంది. 12 4 times, 12 5 times. ఇది మనకి 44/5 hours వస్తుంది. ఓకే, సో అప్ స్ట్రీమ్ టైం అనేది 44/5 hours. ఓకే, దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన రేషియో అనేది వస్తుంది. ఈ 5 పక్కకి వెళ్తే 20 అవుతుంది. సో 20M + 20S, ఓకే, ఈక్వల్ టు 44M - 44S అవుతుంది, రైట్? దీని నుంచి 24M = 64S. సో M/S అంటే 64:24 వస్తుంది. ఓకే, 8 3 times, 8 8 times. ఓకే, సో మనకు కావాల్సిన రేషియో అనేది 8:3. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టిల్ వాటర్లో మ్యాన్ స్పీడ్ అనేది మనకి 6 km/h ఇచ్చారు. అలాగే స్ట్రీమ్ స్పీడ్ అనేది 3 km/h ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారంటే ఈ మ్యాన్ 37 kilometersని డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో మనకి M అనేది 6 ఇచ్చారు, S అంటే 3 ఇచ్చారు. డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి అన్నారు కాబట్టి డౌన్ స్ట్రీమ్ టైం అనేది మనకి 37 kilometersని M+S స్పీడ్తో ట్రావెల్ చేయాలి. కాబట్టి 6 + 3 అవుతుంది. సో 37/9. ఓకే, సో ఇది మనకి 9 4 times అంటే 36 అవుతుంది. ఇంకా 1 ఉంది కాబట్టి 4 1/9 hours అవుతుంది. ఓకే, సో ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనకు ఒక బోట్ ఉంది. డౌన్ స్ట్రీమ్లో డి డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 12 hours టైం తీసుకుంది. అలాగే సేమ్ డి డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి 24 hours టైం తీసుకుంది. ఓకే, మనల్ని ఏమడిగారంటే సేమ్ బోటు స్టిల్ వాటర్లో సేమ్ డి డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. బోట్ స్పీడ్ అనేది స్టిల్ వాటర్లో మనకి ఎలాగొస్తుంది? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 చేస్తే కనుక మనకి స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ వస్తుంది. ఓకే, సో 1/2 ఇంటూ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే డీని 12 hours ట్రావెల్ చేసింది కాబట్టి D/12. అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ సేమ్ డి డిస్టెన్స్ని 24 hours ట్రావెల్ చేసింది. ఓకే, సో D/24. 1/2 ఇంటూ ఇక్కడ LCM అనేది 24 అవుతుంది. సో 2D + D. ఓకే, ఇది మనకి 1/2 3D/24 అవుతుంది. ఈ 3 24లో 8 times. ఓకే, దీని నుంచి M అనేది మనకి D/18 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి టైం కావాలి కాబట్టి టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే స్టిల్ వాటర్లో డి డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఎంత స్పీడ్తో ట్రావెల్ చేయాలి? D/16 km/h ట్రావెల్ చేయాలి. ఓకే, సో DD క్యాన్సిల్. ఇక్కడ మనకి టైం అనేది 16 hours వస్తుంది. సో ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది.